ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ప్రస్తుతం నిన్న విడుదలైన విశ్వంభర గ్లింప్స్ ఫస్ట్ గ్లింప్స్ దానికి సంబంధించి సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ విశ్వంభర ఫస్ట్ గ్లింప్స్ ఈ ప్రపంచంలో అభిమాన ప్రపంచంలో ముఖ్యంగా ఈ సినిమా ప్రపంచంలోనే కాకుండా బయట మెగాస్టార్ చిరంజీవిని అభిమానించి ప్రేమించే అనేక మంది జనరల్ పబ్లిక్లో కూడా ఇది ఒక గొప్ప సంచలనం సృష్టించి ఒక ప్రభంజనంలాగా ప్రకంపనలు సృష్టించింది నిన్న. ఎందుకంటే ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఈసారి అభిమానులు నిరాశపడినా సరే ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి లేదు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన వాల్టర్ వీరయ్య బ్రహ్మాండమైన రికార్డులను సృష్టించి కన్నీ విని ఎరుగని రీతిలో కొల్లి బాబీ డైరెక్ట్ చేసిన ఈ వాల్టర్ వీరయ్య రవితేజ చిరంజీవి గారు రవితేజ కాంబినేషన్లో వచ్చిన వాల్టర్ వీరయ్య బ్రహ్మాండమైన రికార్డులను క్రియేట్ చేసి దాదాపుగా ఏడాది పాటు అక్కడ అవనిగడ్డలో ఆడి రామకృష్ణ థియేటర్లో అంటే అత్యంత అధికమైన వసూళ్లతో మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఈ స్టేజ్లో ఒక గొప్ప రికార్డు క్రియేట్ చేసిన సినిమాగా అది నిన్న సంక్రాంతికి ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. కానీ కొత్త సినిమా కానీ కొత్త ప్రారంభం కానీ ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారికి లేవు. ఎందుకంటే దానికి సంబంధించి ఒక చాలా బృహత్తర ప్రణాళిక మీద చాలా ఒక లాంగ్ టర్మ్ స్కీమింగు ఒక ప్లానింగు జరిగి ఈసారి వచ్చే సినిమా చాలా అంటే అన్నిటికీ అతీతంగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే మరొక మైలురాయిగా నిలిచే విధంగా సినిమాని ప్లాన్ చేస్తున్న కారణంగా ఈసారి సంక్రాంతికి సినిమా అన్నది ముందుకు రాలేదు. కానీ నిన్న సినిమా రిలీజ్ అయినంత హడావుడి హంగమా సందడి విపరీతంగా సెలబ్రేషన్స్ ప్రపంచవ్యాప్తంగా జరిగాయి. విశ్వంభర ఫస్ట్ గ్లింప్స్ని నిన్న సంక్రాంతి సాయంత్రం సంక్రాంతి సందర్భంగా నిన్న 5 గంటలకు రిలీజ్ చేశారు. ఇది రిలీజ్ అయిన జస్ట్ ఫ్యూ అవర్స్లోనే లక్షల వ్యూస్తో అసలు మొత్తం ప్రపంచం అంతా ఒక్కసారి హడావిడి మయమైపోయింది నిన్నంతా కూడా. ఎందుకు అంటే బికాస్ దీనికి 2 కారణాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడో 90లో చేసిన జగదేకురుడు అతిలోక సుందరి, అంతకుముందు చేసిన యముడికి మొగుడు ఇవన్నీ ఫ్యాంటసీ సినిమాలే అయినప్పటికీ కూడా జగదేకురుడు అతిలోక సుందరి సినిమా మనకు తెలుసు అది సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద రికార్డు. ఆ రోజున అత్యంత భారీ బడ్జెట్తో అంటే ఎవరు ఊహించని రీతిలో వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ చలసాని నిర్మించిన జగదేకురుడు అతిలోక సుందరి మెగాస్టార్ చిరంజీవి అండ్ శ్రీదేవి గారి కాంబినేషన్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మనసులోంచి మైండ్లోంచి జాలువారిన ఒక మహేంద్ర జాలానికి ఒక చిత్ర రూపకల్పన కనుక జరిగితే అది ఎలా ఉంటుందన్నది అద్భుతమైన ఇళయరాజా పాటలతో ఆ సినిమా ఆ రోజున అంటే దారుణమైన మే 9న రిలీజ్ అయింది. భయంకరమైన తుఫానుల్లో కూడా రిలీజ్ అయ్యి జనాలు కాళ్ళు మీదకి కుర్చీలో పెట్టుకుని థియేటర్స్ నీళ్లమయం అయితే కూడా కాళ్ళు మీదకి పెట్టుకుని మరి సినిమాని చూసి వర్షంలో తడిసి వెళ్ళి మరి బ్లాక్ టికెట్లు కొనుక్కుని సినిమా చూసి అది ఒక అపురూపమైన సంచలన ఘట్టంగా తెలుగు సినిమా చరిత్రలో రూపుదిద్దుకుంది. అటువంటి సినిమా తర్వాత మళ్ళీ చిరంజీవి గారి మధ్య రోజుల్లో అంటే అఫ్కోర్స్ ఆయన 10 ఏళ్ళు దాదాపుగా రాజకీయాల్లోకి వెళ్ళి సినిమా ఇండస్ట్రీకి దూరమైన కారణంగా అనేక సినిమాలు చాలా అంటే వెలితి పాలయ్యాయి, ఆయనని అందుకోలేకపోయాయి. ఆ కారణంగా చాలా రావాల్సిన ఎన్నో అపురూపమైన సినిమాలు అబురువైన సినిమాలు వాటికి అవకాశం లేకుండా పోయింది. తర్వాత మళ్ళీ మనం కౌంట్ చేసుకుంటే మళ్ళీ ఆయన ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ అయిన తర్వాత ఇప్పుడు ఈ విశ్వంభర ఏదైతే ఉందో ఈ కాలపట్టికం 90లో విడుదలైన జగదేకురుడు అతిలోక సుందరి అండ్ ఇప్పుడు 2024లో మొట్టమొదటి గ్లింప్స్ రిలీజ్ చేసుకుని 2025 సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా మధ్యలో మరి ఏ రకమైన ఫ్యాంటసీ సినిమా లేకపోవడం ఇది కంప్లీట్గా చిరంజీవి గారి దగ్గర నుంచి ఏదైతే ఆ మ్యాజికల్ స్పెల్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దేన్నైతే ఆడియన్స్ ఇన్ జనరల్ అభిమానులు ఒక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులలో అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్లో ఆడమగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు అండ్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించి దశాబ్దాల తరబడి ఒక దాన్ని ఏమంటారు ఒక ప్రథమ స్థానాన్ని సినిమా పరిశ్రమలోని ఎంజాయ్ చేస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతి అంటే 2025 సంక్రాంతికి
మాత్రమే విడుదలవుతున్న ముందు కరెక్ట్గా ఏడాది కాలం ముందు నిన్న సంక్రాంతి పర్వదినం సందర్భంగా అభిమానులందరికీ లేక తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ కూడా ఒక కానుకగా, ఒక బహుమతిగా, పండగ ఈనాముగా నిన్న విశ్వంబర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. రిలీజ్ అయిన తర్వాత ఇంకా సందడి, ఎందుకంటే ఇలాంటి అంటే అంత ఆ గ్లింప్స్ ఫస్ట్ గ్లింప్స్ ఒకటైతే, రెండోది అసలు టైటిల్, ముఖ్యంగా టైటిల్ విశ్వంభర అనే టైటిల్. ఓకే, ఇది చాలా కాలంగా ఏవో సోషల్ మీడియాలు లీక్లు పట్టుకునో లేకపోతే ఇంకోటి పట్టుకునో ఏదో విధంగా ఈ సినిమా టైటిల్ని అనౌన్స్ చేయడానికి ట్రై చేశారు. మొన్ననే ఒక వారం రోజుల క్రితం ఈ సినిమా దర్శకుడు వశిష్ఠ ఐ డ్రీమ్ స్టూడియోలో నాతో పాటు ఉండి ఇంటర్వ్యూ చేసిన సందర్భంగా దీనికి సంబంధించిన చాలా వివరాలు, విశేషాలు చెప్పారు. ఇప్పుడు అసలు ఐ డ్రీమ్ లో చేసిన ఇంటర్వ్యూ విపరీతంగా వైరల్ అయ్యి వేలాది వ్యూస్తోని బ్రహ్మాండంగా ట్విట్టర్లోని అన్ని చోట్ల హైలీ ట్రెండింగ్లో ఉన్నది. మొన్న ఆ ఇంటర్వ్యూలో కూడా తను చెప్పడం జరిగింది, ఈ సినిమాకి ఎవరికి నచ్చిన టైటిల్ వాళ్ళు పెట్టేసుకున్నారు, ఎవరికి ముచ్చట కూలిపిన టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది విశ్వంబర అన్నారు, కొంతమంది జగదేకవీరుడు కథ అన్నారు, ఇంకొకరు ముల్లోక వీరుడు అన్నారు, ఇంకొకరు రారాజు అన్నారు. ఇలాంటి రకరకాల టైటిల్స్ ఎవరు ఊహాగానాలతో వాళ్ళు సినిమా టైటిల్స్ని వాళ్ళే ఎంపిక చేసుకుని వాళ్ళే సెలెక్ట్ చేసుకుని సోషల్ మీడియాలో రాయడం జరిగింది. యూట్యూబ్లో పెట్టేశారు, వెబ్సైట్లలో రాశారు, ట్విట్టర్స్లో రన్ అయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా యువి క్రియేషన్స్ తన 14వ సినిమాగా అత్యంత భారీ బడ్జెట్తో, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లోనే ఇంత అత్యంత భారీ బడ్జెట్ ఇంతకుముందు ఏ సినిమాకి లేదని చెప్తున్నారు. అంత పెద్ద బడ్జెట్తో వినోదు, విక్కీ వీళ్ళందరూ కలిపి చేస్తున్న ఒక అపురూపమైన, అంటే మహోజ్వలమైన చిత్రం. ఎందుకంటే దీనిలో ఉండే బడ్జెట్, క్యాస్టింగు, టెక్నీషియన్స్, టెక్నికల్ వాల్యూసు, కథ ప్రధానంగా వీటన్నిటి బేస్ మీద చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఏమిటి అని నేను ఎన్నిసార్లు తరచి నేను దర్శకుడు వశిష్ఠని అడిగినా కూడా, ఎందుకు ఇంకొక 4 రోజుల్లో సంక్రాంతి సందర్భంగా టైటిల్ మేము ప్రకటించబోతున్నాం, దానికి సంబంధించి గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం, కాబట్టి ఒక్క 4 రోజులు వెయిట్ చేయండి అని చెప్పి వశిష్ఠ నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఎంత మొహమాట పెట్టినా కూడా తన టైటిల్ చెప్పలేదు. ఈ రకమైన డిస్కషన్ మాత్రం జరిగింది. అంటే ఎవరి టైటిల్ వాళ్ళు, ఎవరికి నచ్చిన టైటిల్, అభిమానులు కదా, అండ్ సోషల్ మీడియా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది సినిమా మీద. కాబట్టి టైటిల్ని ఎక్స్పోజ్ చేయడానికి, టైటిల్ రివీల్ చేయడానికి చాలా విశ్వ ప్రయత్నం జరిగింది. బట్ వాళ్ళు మాత్రం చాలా పక్కడ్బందీగా ఒక పటిష్టమైన ప్రణాళికతో యువి క్రియేషన్స్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ దర్శకుడు వశిష్ఠ కూడా దీనికి ఒక క్రమబద్ధమైన ప్రణాళిక, ఒక ఇదమిద్దమైన ఒక ప్లానింగ్తో సంక్రాంతి పూట సంక్రాంతి కానుకగా అవతల వాల్టర్ వీరయ్య సినిమా 1 year కంప్లీట్ అయిన సందర్భం ఇదైతే, ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇంకో ఏడాది పాటు అంటే 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది విశ్వంబర. కాబట్టి ఈ రెండిటి మధ్య ఈ కూడలిలో నిన్న సంక్రాంతి సాయంత్రాన్ని వాళ్ళు విశ్వంబర టైటిల్ అనౌన్స్ చేయడానికి అండ్ దాంతోపాటు ఆ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి కూడా నిన్న సాయంత్రాన్ని ఒక శుభముహూర్తంగా ఎంచుకోవడం జరిగింది. విశ్వంబర టైటిల్ అన్నది చాలా అద్భుతమైన వేదిక్ టైటిల్. ఈ రోజున అంటే ఏ భాషలో రిలీజ్ చేసినప్పటికీ కూడా అది సాంస్క్రిట్ టర్మ్. విశ్వంబర అంటేనే ఈ యూనివర్స్ అని, ప్రపంచం, విశ్వం అనే ఒక విశ్వంబర అనే సెన్స్లోనే ఉంది. ఇంతకుముందు నారాయణ రెడ్డి గారు విశ్వంబర అనే రాసిన ఒక కావ్యానికి ఆయనకి జ్ఞానపీఠ అవార్డు కూడా వచ్చిన తర్వాతే విశ్వంబర అనే టైటిల్ బయటకు వచ్చింది. తర్వాత హరిశ్చంద్ర నాటకంలో కూడా బల్జేపల్లి లక్ష్మీకాంత్ కవి గారు మొట్టమొదట విశ్వంభరాదేవి అనే ఒక మాటని ఒక చోట ఒక డైలాగులో కూడా వాడడం జరిగింది. అలాగే విశ్వంబర అనే మాటకి చాలా ఒక వేదిక్ సిగ్నిఫికెన్సు, ఒక వేదిక్ ఇంపార్టెన్సు. విశ్వంబర అంటేనే దాంట్లో ఉండే ఒక రెజనెన్సు, ఒక సౌండు, దాంట్లో ఉండే ఒక వైబ్రేషన్ ఏదైతే ఉందో ఆ వైబ్రేషను అద్భుతంగా ఈ ప్రపంచం అంతా నిన్న సాయంత్రం వ్యాపించి ఈ సినిమా పట్ల, ఈ సినిమా కథ పట్ల, లేకపోతే ఈ సినిమాకి సంబంధించిన మహాకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల విపరీతమైన ఆసక్తిని రగిల్చింది నిన్న విశ్వంబర టైటిల్ అన్నది చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి వేదిక్ టైటిల్స్ని మనం నార్మల్గా ఎక్కడో మలయాళంలోనూ
లేకపోతే ఎక్కడో అప్పుడప్పుడు తమిళ్లోనో ఎక్కడో వింటాం తప్పితే ఇన్ జనరల్గా మన తెలుగులో ఇటువంటి టైటిల్ రాలేదు ఇంతకుముందు కూడా. అంచేత ఈ విశ్వంభర అనే టైటిల్కి అత్యంత చారిత్రక ప్రాముఖ్యత ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. పైగా ఇది మెగాస్టార్ చిరంజీవి గారి మీద టైటిల్ కాబట్టి ఆ టైటిల్కి ఆ హెవీనెస్ కానీ ఆ జైగాంటిక్ సౌండింగ్ అవన్నీ కూడా ఈ మెగాస్టార్ చిరంజీవి గారికి మాత్రమే సరిపోయే విధంగా ఉన్నది అన్న ఒక ఫీలింగ్ తప్పకుండా అందరికీ చాలా న్యాచురల్గా కలిగే సందర్భం నిన్న సాయంత్రం. విశ్వంభర ఈ టైటిల్తో పాటు మళ్ళీ దీనికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ను బ్రహ్మాండంగా అసలు ఏమి స్పెక్టాక్యులర్ ఎక్స్ట్రావగెంజా అంటే నేత్రానంద పర్వంగా ఎంత బాగుందంటే మనం చూస్తే కనుక ఆ గ్లింప్స్ మొట్టమొదట ఒక మహావేదఘోష వేద శబ్దం ఎలాగైతే మనం వేదిక్ టైటిల్ అని ఇప్పుడు విశ్వంభర గురించి నేను చెప్పాను ఆ టైటిల్కి తగ్గట్టుగా ముందు ఓపెనింగ్ అవుతూనే ఒక అద్భుతమైన వేదఘోష ఒక స్తోత్ర శబ్దం ఒక శ్లోకాల సవ్వడితో ప్రారంభమైన ఈ విశ్వంభర ఫస్ట్ గ్లింప్స్ కట్ చేస్తే ఒక మహాదేవాలయం తాలూకా సింహద్వారాలు ముఖద్వారాలు తెరుచుకుంటూ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మహానుభావుడు అంటే ఈ రోజున హనుమంతుడు వారు సందర్శనం ఇస్తే ఆ సినిమాకి ఏ రకమైన బలిమి కలిమి చేకూరుతాయో మనం కొత్తగా చెప్పనక్కర్లేదు. పైగా చిరంజీవి గారు స్వయాన ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు మొన్న సభలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆంజనేయ స్వామిని నమ్ముకున్న తర్వాతే ఆయన జీవితం పూర్తిగా మారిపోయి ఆయన మెగాస్టార్ స్థాయికి వెళ్ళడానికి ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది కోటాను కోట్ల మంది అభిమానుల్ని చెక్కు చెదరని ప్రేమాభిమానాలు పొందుపరుచుకున్న ఒక సుస్థిర స్థానాన్ని సినిమా పరిశ్రమలో సంపాదించుకుని ఏనాటికి అంటే ఆచంద్రార్కం నిలిచే కీర్తి ప్రతిష్టల్ని సంపాదించుకున్న చిరంజీవి గారు నేను హనుమంతుల వారి భక్తుడిని. ఆయన పేరే చిరంజీవి. చిరంజీవి అంటేనే ఆ సప్త చిరంజీవుల్లో మొట్టమొదటి పేరుగా మనం చెప్పుకునే హనుమంతుల వారు ఈ ఒక్కసారి స్క్రీన్ మీద ఒక్కసారి అపీర్ అయ్యి ఆయన సాక్షాత్కరించగానే కంప్లీట్గా ఆ గ్లింప్స్ తాలూకా గ్రావిటేషనే కంప్లీట్గా మారిపోయింది. ఒక్కసారి ఆంజనేయ స్వామి విగ్రహం ఒక్కసారి నిలువెత్తు విగ్రహం విశ్వరూపాంజనేయ పునీత పావన సందర్శనం జరిగిన ఆ క్షణం కంప్లీట్గా ఆ గ్లింప్స్ తాలూకా వైబ్రేషన్ని ఆ గ్లింప్స్ తాలూకా రెజల్యూషన్ని ఆ గ్లింప్స్ తాలూకా ఒక ఎక్స్ట్రావగెన్స్ హైట్ అండ్ డెప్త్ అన్నిటినీ మార్చేసింది ఒక్కసారి. తర్వాత ఒక వ్యక్తి ఒక పేటికని లాక్ చేశాడు, తాళం వేసాడు, లాక్ చేశాడు. లాక్ చేయగానే ఎవరా వ్యక్తి ఎవరు లాక్ చేశారు ఆ లాక్ చేయవలసిన అవసరమే వచ్చింది. ఆ మ్యాజిక్ బాక్స్ మాయా పేటిక అని అంటాం మనం మాయాబజార్లో ఒకసారి చూసాం అలాంటిది. అంటే ప్రియదర్శిని అని చెప్పి ఆ మాయాపేటికలో అందరూ కనిపించిన సందర్భం మనం ఎప్పుడో మాయాబజార్ టైంలో చూసాం, మళ్ళీ తర్వాత ఎప్పుడు చూడలేదు. అలాంటి ఒక మాయాపేటికని ఒక వ్యక్తి లాక్ చేశాడు. ఎందుకు లాక్ చేశాడు? కారణాలేంటి? ఆ కారణాలే కథ. ఆ కారణాలతోనే ఈ కథ ప్రారంభం జరిగినట్టుగా మనకి గ్లింప్స్లో కనిపిస్తుంది. అండ్ ఆ పేటిక ప్రయాణం చేసి అది ఒక్కసారిగా దాన్ని పుష్ చేయగానే అది వేల యోజనాలు కోట్ల యోజనాలు ప్రయాణం చేసింది. అక్కడి నుంచి ఒక బ్లాక్ హోల్లోంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి రకరకాల వలయాలు, నక్షత్ర వలయాలు, రకరకాల భూకక్షల నుంచి విశ్వకక్షల నుంచి ఆ మాయాపేటకి ముందుకు అలా ప్రయాణించే టైంకి ఆఖరిని అక్కడ ఒక అగ్ని సముద్రం ఒక్కసారి ప్రజ్వలిల్లి విస్ఫోటనం చెందిన ఒక అగ్ని సముద్రం లాంటి ఒక విజువల్ మనకు కనిపిస్తుంది. తర్వాత ఫైనల్గా ఆ పేటిక వచ్చి ఈ భూమి మీద అంటే ఈ భూమాత ఒడిలో పడిన ఒక ఘట్టాన్ని మనం చాలా రమణీయంగా ఉంది. మొత్తం ఆ ఎపిసోడ్ ఆ చిన్న ఎపిసోడ్ ఆ గ్లింప్స్లో చూపించింది. అది అద్భుతంగా ఉంది. ఇంతకీ ఎవరు మాయాపేటికని లాక్ చేసింది? ఆ మాయాపేటికలో ఉంది. ఆ మాయాపేటికకి మెగాస్టార్ చిరంజీవికి ఇందులో ఆయన పోర్ట్రే చేసే క్యారెక్టర్కి సంబంధం ఏంటి? తక్కిమా కథ అంతా ఎలా రివీల్ అవుతుంది? ఇందులోనున్న అంశాలేంటి? ఇందులోనున్న భాగాలేంటి? ఇందులోనున్న కంటెంట్ ఏంటి? వీటన్నిటినీ కూడా ఒక్కసారిగా ఇగ్నైట్ చేస్తూ ఒక్కసారి ఫైరింగ్ అంటే ఒక్కసారి చూసారా మనం ఫైర్ అనగానే స్టార్ట్ చేస్తారు మిలిటరీ ఫైరింగ్, అలాంటి ఒక ఫైరింగ్ స్టార్ట్ అయింది నిన్న విశ్వంభర గ్లింప్స్లో. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇందులో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఆ మొత్తం గ్లింప్స్లో ఎక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి తాలూకా షేడ్ కానీ షాడో కానీ కనిపించకుండా మేనేజ్ చేశారు. దట్ ఈస్
వాట్ ఎగ్జాక్ట్లీ ఆ గ్లిమ్స్కి ఒక బ్రహ్మాండమైన కిక్ స్టార్ట్ ఇచ్చింది సినిమాకని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. ఆయన అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని చూపించకుండా ఆ గ్లిమ్స్ని ఫస్ట్ గ్లిమ్స్ని రిలీజ్ చేశారంటే అసలు ఎంత అంటే పక్కడబంది ప్లానింగ్ వెనకాతలు జరిగింది. వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు, ఏం చెప్తే మొత్తం ప్రపంచ ప్రేక్షకుల్లోని ఆ ఆసక్తి ఒక్కసారిగా ఉవ్వెత్తున కెరటంలా ఎగిసి పడుతుందో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేశాడు డైరెక్టర్ వశిష్ఠ. మనం వీ షుడ్ అప్రిషియేట్ హిమ్. అతని ఆలోచనని అటు యూవి క్రియేషన్స్ విక్కీ గారు కానీ వినోద్ గారు కానీ వీళ్ళందరూ కూడా సమర్థించి ప్రోత్సహించి వెనకాతల అతనికి వెన్నుబలం కల్పించిన వాళ్ళందరినీ కూడా మనం మెచ్చుకోవాలి. ఈ సినిమాకి కీరవాణి గారు సంగీతం, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారు ఇంతకుముందు ఘరానా మొగుడు చేశారు, ఆపద్బాంధవుడు చేశారు. బ్రహ్మాండమైన పాటలు మెగాస్టార్ చిరంజీవి గారికి అందించిన ట్రాక్ రికార్డు కూడా కీరవాణి గారికి ఉంది. చంద్రబోస్ గారు పాటలు రాస్తున్నారు. ఇవన్నీ కలిపి అంటే మొట్టమొదట చాలా కాలం తర్వాత ఒక రికార్డింగ్ ముహూర్తంతో, అంటే మెడ్రాస్ రోజుల్లో రికార్డింగ్ ముహూర్తంతోనే ఎంత గొప్ప సినిమా అయినా ఎంత మేజర్ ప్రాజెక్ట్ అయినా సరే ముందు రికార్డింగ్ ముహూర్తంతో ప్రారంభమైంది అయ్యేది. విజయ గార్డెన్స్లో కానీ ఏవిఎం జీలో కానీ లేకపోతే ప్రసాద్ 70mm ఇళరాజా గారి మ్యూజిక్ అయితే ప్రసాద్ 70mm కానీ రికార్డింగ్ ముహూర్తంతోనే ఎంత భారీ చిత్రమైన ప్రారంభం అవుతుండేది. ఈ మధ్య రోజుల్లో ఆ సంప్రదాయం కొంతవరకు సడలింది. మళ్ళీ ఆ సాంప్రదాయానికి మళ్ళీ పునఃశ్రీకారం చుట్టి ఈ సినిమాకు కూడా ఒక 2 నెలల క్రితం దసరా సందర్భంగా దీనికి రికార్డింగ్ ముహూర్తం గట్టా జరిగింది. ఒక సెలబ్రేషన్ సాంగ్ చేస్తున్నామని చెప్పి అప్పుడు కీరవాణి గారు దానికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేశారు. కాబట్టి ఈ సినిమాలో మనం గ్లిమ్స్ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఆ మాయాపేటిక, అక్కడ లాక్ చేసిన మాయాపేటిక ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరో ఒక మహా వ్యక్తి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసినప్పుడు ఆ పేటికలోంచి ఓపెన్ అయ్యి ఆ పేటికలోంచి ఒక్కసారిగా ప్రజ్వరిల్లి బయటకు వచ్చే ఆ ప్రపంచం ఏమిటి, అందులో ఏముంది, ఆ కారణాలే ఈ కథ, దానిలో ఉండే ఈ సందేహాలే విశ్వంబర సినిమా కథ. వీటన్నిటినీ కూడా మొన్న వశిష్ఠ చాలా అపరూపమైన విశేషాలు దానికి సంబంధించి ఎంత మేరకు చెప్పగలడో, ఎంతవరకు చెప్తే సమంజసమో అంతవరకు తన సినిమా గురించి, తన కథ గురించి, తన కథానాయకుడైన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పడం జరిగింది. అప్పుడే ఆ ఇంటర్వ్యూ, మా ఐ డ్రీమ్ ఇంటర్వ్యూలోనే అసలు ఇంకొక 4 రోజుల్లోనో 5 రోజుల్లోనూ విశ్వంబర టైటిల్ వస్తుందనగా ఒక 4-5 రోజుల ముందే మా ఐ డ్రీమ్లోని వశిష్ఠ నాకు ఇంటర్వ్యూ ఇవ్వడం, ఆ ఇంటర్వ్యూ ద్వారా చాలా అంటే అంతులేని ఆసక్తి, అంతులేని అనురక్తి ఈ సినిమా మీద రేపు అంటే నిన్న సంక్రాంతి సందర్భంగా ప్రకటించబోతున్న టైటిల్ పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆసక్తి కెరటాల మధ్యలో నిన్న సంక్రాంతి సాయంత్రం సందర్భంగా యూవి క్రియేషన్స్ వాళ్ళు తమ 14వ చిత్రం అయితే అవతల మెగాస్టార్ చిరంజీవి గారి లాంగెస్ట్ ఇల్యూమినేటింగ్ కెరీర్లో 156 ఫిల్మ్గా వస్తున్న ఈ సినిమాకి విశ్వంభరన్ టైటిల్ పెట్టడం, ఆ గ్లిమ్స్ కూడా అంతే సూపర్ డూపర్ హిట్ అవ్వడం, ఈ సినిమా ఇంకా తిరుగులేదు. ఈ సినిమాకి రేపు 2025 సంక్రాంతికి 100% ఒక పెద్ద విస్ఫోటనం, ఒక భూకంపం రాబోతోంది అనేది ముందుగానే ఒక దోతలాగా, ఒక మెసెంజర్ లాగా నిన్న రిలీజ్ అయిన గ్లిమ్స్ మనకి చెప్పడం జరిగింది. అంచేత లెట్ us వెయిట్ వెరీ ఈగర్లీ టిల్ నెక్స్ట్ సంక్రాంతి ఆఫ్ 2025. The dear fans of Megastar Chiranjeevi and the regular cinegoers who love cinema and who love Megastar Chiranjeevi especially, it's a fantastic experience for them. And let's welcome the greatest prospect of a great cinematic experience. రేపు రాబోతున్న రోజుల్లో ఈ జరగబోయే కథ, దీనికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి దీనికి సంబంధించి. అయితే ఇందులో చిరంజీవి గారు కాస్ట్యూమ్ డ్రామా కాదు ఇది, ఏదో జగదేక్కుడు కథ అంటే అవన్నీ కూడా దుస్తులు గట్ట, రాజ్కుమార్ డ్రెస్సులు గట్ట ఇవే ఉండవు. మామూలుగా చిరంజీవి గారి దగ్గర నుంచి ఆ వివేషియస్ లుక్ ఏదైతే మాస్ ఆడియన్స్ అండ్ క్లాస్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అవే ఇందులో ఉంటాయని చెప్పి కూడా మొన్న వశిష్ఠ తన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అండ్ ఆయన చూడని సినిమా లేదు, ఆయన చెయ్యని సినిమా లేదు, ఆయన చెయ్యని క్యారెక్టర్ లేదు, ఆయన చెయ్యని పెర్ఫార్మెన్స్ లేదు. కాబట్టే ఈ సినిమాకి విశ్వంబరకి ఈ రోజున అంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే
ఇప్పుడు ఇన్ని సినిమాలు చేసిన తర్వాత చిరంజీవి గారు ఏ రకంగా కొత్తగా కనిపించబోతున్నారు, ఏ రకమైన పాత్రను చేయబోతున్నారు, ఏ రకమైన స్టైల్ని ఆడియన్స్కి తన అభిమాన ప్రేక్షకులకి ప్రజెంట్ చేయబోతున్నారు అన్నదే ఇక్కడ దీంట్లో ఉన్న చాలా మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి మనందరం కూడా ఎదురు చూపులతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు ఈలోగా చాలా జరుగుతాయి అనుకోండి. ఆడియో రిలీజులు, సింగిల్స్ రిలీజ్ చేస్తారు, ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి, చాలా పండగ ఉన్నది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు ఇంకా ప్రతిరోజు సంక్రాంతి, ప్రతిరోజు భోగిలాగే అభిమాన ప్రేక్షకులందరికీ ఈ విశ్వంభర అద్భుతమైన ఆనందాన్ని పంచి రేపటి రోజున ఈ చలనచిత్ర ప్రపంచంలోనే సమున్నతమైన స్థానంలో విజయకేతనం ప్రభంజనాలు సృష్టిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. అండ్ అందరూ ఆశించే విధంగా ఐ డ్రీమ్ ఛానల్ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని పర్సనల్గా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత గొప్ప గ్లింప్సెస్ రిలీజ్ చేసి అంతమంది ప్రేక్షకుల్ని ఆనందపరిచినందుకు ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారిని అభినందిస్తూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ దర్శకుడు వశిష్ఠకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎందుకంటే యంగెస్ట్ డైరెక్టర్ అవతల వెటరన్ హీరో, వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ రేపటి విశ్వంభర. అండ్ యువి క్రియేషన్స్ వాళ్ళు పెట్టింది పేరు బ్రహ్మాండమైన టేస్టు, దేనికి వెనుకాడని ఒక దమ్ము, ఒక ధైర్యం ఉన్న బ్రహ్మాండమైన నిర్మాతలు యువి క్రియేషన్స్, వినోద్, విక్కీ, వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తోంది ఐ డ్రీమ్ తరఫున నాగేంద్ర కుమార్ తెలియజేస్తున్నాడు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ విశ్వంభర టీమ్. Thank you very much.